హాయ్ అండి. మహాసేన మీడియా అని ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు. విజయ్ మగాడు పొత్తు లేకుండా గెలిచాడంటున్నారు. అక్కడ నియంత లేడు. పాలన బాగుంది కాబట్టి పొత్తు లేకుండానే గెలుస్తారు. ఎవరైనా సరే పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఏపీలో పరిస్థితి అలా లేదు. ఇక్కడ తెలుగుదేశాన్ని, జనసేనని లేకుండా జగన్ చేయాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ పొత్తు పెట్టుకొని గెలిచి జగన్‌ని ఓడించాలని ప్రయత్నం చేశారు అన్నారు. ఓకే సార్. మీరు అన్న మాటకి నేను ఏకీభవించాలంటే నిజంగా జగన్ అంత కిరాతకంగా, అంత క్రూరంగా, అంత ఇదిగా పరిపాలన చేసుంటే ప్రజలే వద్దనుకుంటారుగా. ప్రజలే వద్దు, మాకు ఈ నాయకుడు వద్దు అనుకుంటారు. కానీ 45% అంటే ప్రతి 100లో 45 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికే పడ్డాయి కదా. మిగతా 55 ఓట్లు ముగ్గురు కలిసి పంచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. అక్కడ నియంత లేని పాలన ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారిదా? ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ప్రజానాయకుడు, ప్రజల కోసం మాత్రమే పుట్టిన నాయకుడు, ప్రజల కోసం మాత్రమే ఆలోచించే నాయకుడు. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లేకపోతే ప్రతిపక్షాలోళ్ళకి లంచాలు ఇచ్చేసి, లేదంటే మూటలు దోచిపెట్టేసే నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ గారిలాగా మొన్నే న్యూస్లో వచ్చింది. 1200 కోట్లు కేంద్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి కేటాయిస్తే ఆ డబ్బులు ఏం చేశారు అని అడిగితే సమాధానం లేదుగా. చంద్రబాబు నాయుడు గారి మీద అయితే లక్షల కోట్లలోనే ఉన్నాయి కేసులు. సమాధానాలు చెప్పరు ఎవరో వాడికి. బయటికి కూడా రానివ్వరాయి ఆ న్యూస్. ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద 18 కేసులు పెట్టారు, అవినీతి కేసులు. 16 నెలలు జైల్లో పెట్టారు. ఆయన కోర్టుకి వెళ్తూనే ఉన్నాడు తప్ప ఏ రోజు కూడా నేను కోర్టుకి రాను, నాకు సంబంధం లేదా, కేసుల నుంచి నన్ను విముక్తి చేసుకుందామని తప్పి తన అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేయలేదే. చేసుకోండి, విచారణ చేసుకోండి, రుజువైతే నన్ను అరెస్ట్ చేసుకోండి అన్నాడే తప్ప ఆయన ఎలక్షన్లో కూడా నా పాలన నచ్చితే ఓటేయండి అన్నాడు తప్ప నాకే ఓటేయండి, నేను మీకు ఇచ్చాను, మీరు తిన్నారు అన్న మాట అనలేదే చంద్రబాబు నాయుడు గారిలాగా. మొన్నే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా, అమ్మ ఇన్ని పథకాలు ఇస్తున్నా వచ్చేసారి నాకు ఓటైపోతే మిమ్మల్ని ఏమనాలో మీరే ఆలోచించుకోండి అని. కానీ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు అనలేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు. అది మాత్రం మర్చిపోకండి. జై జగన్.